అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే నేను బొప్పాయ జ్యూస్ ఇంట్లోనే టేస్టీగా అలాగే హెల్తీగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే మనం ఒక బొప్పాయిని తీసుకుని శుభ్రంగా చెక్కుకొని నేనైతే సగం చేసుకున్నానండి. ఈ సగం ముక్కనైతే నేను జ్యూస్గా ప్రిపేర్ చేస్తున్నాను. అందరూ చివరి వరకు స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే చూసేయండి. ఇప్పుడైతే గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటానండి. గింజలను అయితే నీట్గా తీసేసుకోవాలండి. గింజల్ని నీట్గా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో బొప్పాయి ముక్కలను అయితే వేసుకోవాలండి. ఎండాకాలంలో చల్లగా బాగుంటుందండి. హెల్తీగా కూడా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ బొప్పాయి జ్యూస్ అయితే. ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. స్వీట్ తక్కువ ఉంటే ఒక 4-5 వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మేమైతే స్వీట్ తక్కువగా ఉందని వేసుకున్నాము. నెక్స్ట్ చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే జ్యూస్ అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ గ్లాస్ తీసుకుని గ్లాస్లో అయితే వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిక్కగా చాలా టేస్టీగా ఉందండి. మేమైతే తాగామండి, చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి, మర్చిపోకండి. ఎండాకాలంలో చాలా హెల్తీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ జ్యూస్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.